వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను మోసం చేస్తే సహించేది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన్న రఘునందన్ అన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసేటప్పుడు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని, ఉద్దేశపూర్వకంగా రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన్న రఘునందన్ తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే క్రమంలో తాలు శాతం అధికంగా ఉందన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను మోసం చేస్తే సహించేది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన్న రఘునందన్ అన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసేటప్పుడు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని, ఉద్దేశపూర్వకంగా రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన్న రఘునందన్ తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే క్రమంలో తాళ్లు శాతం అధికంగా ఉందని, తూకంలో కోతలు విధించి రైతులను మోసం చేయడం నేరమని, అలాంటి చర్యలకు పాల్పడినట్లు ఇప్పటికే ఫిర్యాదులు అందాయని, సేకరించిన సమాచారం మేరకు పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించే క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సరైన తేమ శాతం, తాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవచ్చని, వరి ధాన్యానికి పూర్తి మద్దతు ధర లభిస్తుందని రైతులకు సూచన చేశారు. మునుగోడు చుట్టుపక్కల కానీ, చండూరులో కానీ ఎక్కడైనా సరే వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఖచ్చితంగా సరైన తేమ శాతం ప్లస్ తారు ఏం లేకుండా మిల్లులకు పంపండి. ఎందుకంటే కొన్ని సెంటర్ల నుంచి మాయిన్స్లో కూడకుండానే మిల్లులకు పంపిస్తున్నారు ధాన్యం అని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదులు కూడా నేరుగా కలెక్టర్ గారికి కూడా సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే రైతులను ఎటు పరిస్థితుల్లో ఆగమనం చేయకండి, కంగారు పెట్టించకండి. రైతులు ఓపికతోని కాలుపడదాంటే పట్టించుకొని, అంతేకాకుండా మాయిశ్చర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత మేరకు మాయిశ్చర్ ఉండాలో అంత మేరకే మాయిశ్చర్తో మిల్లు పంపించండి. ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మిల్లుకి వచ్చినాక మళ్ళీ ఏదో విషయం మీద వాగ్వాదాలు అవసరం లేదు. కాబట్టి దయచేసి వ్యవసాయ అధికారులు కూడా నా ప్రార్థన, సార్ దయచేసి మీరు మాయిశ్చర్ను కరెక్ట్గా ఎంత ఉండాలో అంతే పెట్టి పంపించండి. మిల్లు కాడ రైతులతోని బండ్లు దిగుతలేవన్నా ఫిర్యాదులు వద్దు. కాబట్టి బండ్ల సెంటర్లో కూడా ఎవరైతే ఈ బాధ్యత వేస్తున్నారో ఆ ఇన్ఛార్జీలు వాళ్ళు కూడా రైతులతో సమన్వయం చేసుకొని వాళ్ళతోని కాలు పట్టడం కానీ, తేమ వచ్చేంత వరకు దాన్ని ఆరబెట్టడం కానీ చేస్తే ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం ఉండదు. ఈ వడ్ల సేకరణ అనేది ఒక యజ్ఞం, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటే మంచిది.